ఏంటి మీ ఆయన రాలేదా? వచ్చాడు, బయటే కూర్చునున్నాడు. నా మీద పీకల వరకు కోపంతో ఉన్నాడు. ఏమైందే? ఎలాంటి విషయంలో కోపం వచ్చినా రాకపోయినా మగతనం విషయంలో అనుమానిస్తే ఏ మగాడికైనా కోపం వస్తుంది కదా. తనకి టెస్ట్లు అవి చేయించారని నా మీద కోపం, అంతే. అయితే తప్పులేదు, నీ మీద కోప్పడాల్సిందే. అదేంటి, ఏమైంది? మీ ఆయన రిపోర్ట్స్ అన్ని స్టడీ చేశాను, ఏం ప్రాబ్లం లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరెందుకు తను అలా ఉంటున్నాడు? అది సరే గాని ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. మీ మంచం మీద యుద్ధం జరిగి ఎన్నాళ్ళయింది? చిచ్చి, ఏంటా మాటలు? చెప్పవే. దాదాపు సంవత్సరం అవుతుంది. వాట్, సంవత్సరమా? రిపోర్ట్స్ చూస్తే మీ ఆయన శతధ్రువ వంశ యోధుడని తెలుస్తుంది. కత్తి కూడా మంచి పదును మీదే ఉంది. నువ్వు మాత్రమే కాకుండా 100 మంది వచ్చినా సమరం చేయగలిగే శక్తి ఉందే మీ ఆయనకి. యుద్ధం ఎందుకు జరగట్లేదబ్బా? అదే నాకు అర్థం కావట్లేదు. బొత్తిగా ఏ ఫీలింగ్ లేనట్టుంటున్నాడు. ఎందుకు అలా ఉంటున్నాడు? నువ్వు చూస్తే కసక్కులా ఉంటావు. నీలాంటి బ్యూటీని చూస్తే ఏ మగాడికైనా సరే గోళ్లు పెంచుకొని మరీ గోకాలనిపిస్తుంది. అంతెందుకు, నేనే ఆడదాన్ని కాకపోతే ఈ పాటికి నేనే ట్రై చేసేదాన్ని.